కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హలో హాయ్, వెల్కమ్ టు తగ్గేదేలే. సో చూస్తుండగానే హాట్గా సమ్మర్ అయితే వచ్చేసింది. సో సమ్మర్ రాగానే గుర్తొచ్చేది ఏంటి? వెకేషన్. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో మనం ఏం చేస్తాము? వెకేషన్ ప్లాన్ చేసుకుంటాము. వాటర్ పార్క్స్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ, లేకపోతే రిసార్ట్స్ కానీ బుక్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ మధ్య కాలంలో మొయినాబాద్లో ఒక లగ్జరియస్ట్ ఫామ్ హౌస్ అనేది ఉంది. అది ఎక్కడో కాదండి, మన మొయినాబాద్లో. దాని పేరు వచ్చేసి ఆశ్రీ రీట్రీట్. సో లోపలికి వెళ్ళి ఫామ్ హౌస్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక 50 కార్లు పెట్టుకోవచ్చు. చూసారా? చాలా బాగుంది, నీట్గా. ఇక్కడంతా మామిడి చెట్లు కనిపిస్తున్నాయి సూపర్గా. ఇటు సైడ్ అంతా లోపలికి రాగానే వావ్ అండి, సూపర్. రాగానే ఫస్ట్ ఎంట్రీ లోపలికి రాగానే స్విమ్మింగ్ పూల్ అయితే కనిపించింది. మనం వెకేషన్ ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ సమ్మర్లో చిల్ అయ్యేది స్విమ్మింగ్ పూలే. సో ఇది వచ్చేసి మేబీ చిన్నపిల్లలకి, కిడ్స్కి కావచ్చు ఇది. సో ఇక్కడ దాకా కిడ్స్కి అండ్ పెద్దవాళ్ళ కోసం అయితే ఇక్కడ స్విమ్ చేసుకోవడానికి అయితే ఇటు ఉంది. చాలా నీట్గా ఉంది స్విమ్మింగ్ పూల్ అయితే, చాలా బాగుంది. అండ్ కిడ్స్ చిల్ అవుతున్నప్పుడు స్విమ్మింగ్ పూల్లో మనం ఇక్కడ హ్యాపీగా పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఇక్కడ కూర్చొని మానిటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఉందండి సెటప్, ఇది ఒకసారి చూసేద్దాం రండి. ఇది కూడా ఒక డైనింగ్ టేబుల్ లాగానే ఉంది. డైనింగ్ టేబులేనా? డైనింగ్ టేబుల్. ఓ వావ్, బార్బిక్యూ డైనింగ్ టేబుల్ అండి ఇది. బార్బిక్యూ హ్యాపీగా, అంటే మనం ఇక్కడే బార్బిక్యూ చేసుకొని కాల్చుకొని హ్యాపీగా ఇక్కడే తినేయచ్చు అనమాట. చాలా బాగుంది బార్బిక్యూ టేబుల్. వన్ మోర్ సీటింగ్ టేబుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. కార్ పార్కింగ్ అయితే ఏరియా అక్కడ చాలా బాగా ఇచ్చారండి. చూడండి ఎంత లగ్జరీగా ఉందో, చాలా బాగుంది. కిడ్స్కి ప్లే గ్రౌండ్.
ఇక్కడ బాక్స్ క్రికెట్ కూడా ఉంది. క్రికెట్ లవర్స్కి అయితే బాక్స్ క్రికెట్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. డే అండ్ నైట్ కూడా ఆడొచ్చు అనుకుంటా. లోపల డూమ్స్, లైట్స్ అవన్నీ బాగున్నాయి. ఈ లాన్లో ఇంకా చిన్నపిల్లలు నార్మల్గా ఫీఫా అంటారు, ఫుట్బాల్ అంటారు, హ్యాపీగా ఇక్కడ కూడా అది ప్లే చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఆడుకోవడానికి. సో ఫైనలీ చూసేశారు కదా. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కానీ ఈవెంట్ కానీ ఏదైనా బర్త్డే పార్టీస్కి కానీ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది. అండ్ దట్ టు ఏదైనా వెకేషన్ ప్లాన్ చేసుకోవాలంటే తప్పకుండా అడ్వాన్స్ బుకింగ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్.